శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అపార కరుణా సింధుం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదానం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి నమ. వచన భాగవత పారాయణం ఎపిసోడ్ 14 చెప్పుకోవాలి. ఎపిసోడు 13లో ఏం చెప్పుకున్నామంటే, సృష్టికి పూర్వం సకల జీవులకును ఆత్మస్వరూపుడైన పరమాత్మ ఒక్కడే ఉండను. ఆ సమయమున ద్రష్ట దృశ్యము ఏవీనూ లేవు. ఇప్పుడు ఎపిసోడ్ 14 కంటిన్యూషన్ చేస్తున్నాం. అప్పుడు నేను అనేక రూపంలో వెలసిల్లుదును అని భగవానుడు సంకల్పించాను. ఆ ప్రభువు యొక్క ఇచ్ఛానుసారము ఒకే ఆత్మ మాయాశక్తి ద్వారా అనేక రూపంలో వేరువేరు జీవులుగా పరిణమించాను. వాస్తవముగా ఇదంతయు దృశ్య ప్రపంచమంతయును మాయా విలసనమే. విరాట్ రూపము స్వయముగా తనను క్రమేణా ఒకటి అంటే హృదయమున 10 పంచప్రాణములు, అంటే పంచప్రాణములు 3 ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక రూపములుగా విభజించగలను. ఈ విరాట్ పురుషుడే మొదటి జీవుడు ఒకట వలన పరమాత్మ యొక్క అంశం, మొదట అభివ్యక్తులు ఒకట వలన ఆ భగవంతుని యొక్క మొదటి అవతారం. భూత సముదాయము అంతయును ఈ విరాట్ పురుషుని అందే విరాజిల్లుచున్నది. విశ్వరచన చేయనట్టి మహత్తత్వాదులకు అధిపతి అయిన భగవానుడు వాటి ప్రార్థనలను స్మరించుకొనుచు వాటి వృత్తులను జాగృతమనర్చుటకై చేతనారూపమైన తన తేజస్సు ద్వారా ఆ విరాట్ పురుషుని మేల్కొల్పాను. విరాట్ పురుషుని ముఖము నుండి వేదములు, బ్రాహ్మణులు వెలువడరి. అందుచేత వారిది గురుస్థానం. బాహువుల నుండి క్షత్రియులు, ఊరవుల నుండి వైశ్యులు మరియు పాదం నుండి శూద్రులతో ఉత్పన్నమైరి. అన్ని వర్ణముల వారి ధర్మములు సిద్ధించుటకై వారు సేవావృత్తిని అవలంబించిరి. వారి వృత్తుల వలన శ్రీహరి శీఘ్రముగా ప్రసన్నుడగును. మహాత్మా విదుర, భగవంతుడు అవామానస గోచరుడు. ఆ ప్రభువు యొక్క మహత్వమును వేద వచనములు కానీ యోగ పరిశుద్ధములైన మనస్సులుగా గల ఋషులు కానీ ఎరుగతాలరు. అంతేకాదు బ్రహ్మ రుద్రాదేవతలు కూడా ఆయనను సమగ్రంగా తెలుసుకొనజాలరు. పరిపూర్ణుడైన అట్టి భగవంతులకు నేను పదే పదే ప్రణమిల్లుదును. విదురా, ఇదంతయు ఆ పరమాత్మ యొక్క మాయే. జీవుడు కలలో తన శిరస్సు ఖండింపబడినట్లు తోచినంతనే అజ్ఞానవశమున అది అతనికి సత్యంగానే తోచును, కానీ అది యథార్థము కాదు. అట్లే జీవాత్మకు ఎట్టి సంబంధంలో లేకున్నను అజ్ఞానవశమున ఆ బంధములు తనకు ఉన్నట్లే అనుకును. విదురుడు మైత్రేయునితో, మహాత్మా, సహేతుకమైన నీ సూక్తుల నుండి ఖడ్గముచే నా సందేహములు అనీను విచ్ఛిన్నములైనవి. భగవంతుడు స్వతంత్రుడు, జీవుడు పరతంత్రుడు. అవిద్యాకారణుగా బంధములు ఏర్పడుతున్నవి. ఈ అజ్ఞానమును నివృత్తము అవుటయే మోక్షము. అజ్ఞానము అంటే నివృత్తం అంటే అజ్ఞానము నివృత్తం ఒకట చేయే, అది ఈ అజ్ఞానము నివృత్తం ఒకటయే మోక్షమని నీవు తెలిపితివి. మహానుభావ, జీవునకు క్లేశములు కలుగుటకు మాయే కారణము. మాయ అనగా మిథ్య మరియు నిర్మూలము. ఇదే ప్రకృతియే విశ్వమునకు మూల కారణము. వాస్తవమునకు ఈ మాయకు మహత్వము లేదు. ఈ ప్రపంచమున 2 రకముల వారు సుఖముగా ఉందురు. మూఢులు, ఏమీ తెలియని వారు కావున వారు సుఖముగా ఉందురు. జ్ఞానులు, పరమహంసలు, బుద్ధికి అతీతమైన పరమాత్మను పొంది వారును సుఖముగా ఉందురు. వీరిద్దరికీ మధ్యన సంశయముతో వేలాడే మానవులు మాత్రము దుఃఖముల పాలు అవుతుందురు. మహర్షి, అనాత్మ వస్తువు ఏదీనూ లేదని, కేవలం అది ప్రతీతమవుతున్నదని నీ కృప వలన నాకు నిశ్చయముగా తెలిసినది. నేను నీ చరణ కమల సేవల ప్రభావమున ప్రతీతమవుతున్న ఆ అనాత్మభావమును, దేహాత్మభావమును కూడా దాటుతును. మహాత్మా, ధర్మార్థ కామమోక్షముల సాధనములను, వాటి యందు పరస్పర వైరుధ్యములు లేని ఉపాయములను గురించి శాస్త్ర శ్రవణ విధులను, సంధ్యోపాసనాది పద్ధతులను, శ్రాద్ధ విధులను, ఆర్యమాది
పితృదేవతల సృష్టిని గురించి వివరింపు. దానములు చేయుట, తపస్సులను ఆచరించుట మొదలగు వారిని వివరింపు. అట్లే ఇతర దేశములకు వెళ్ళిన వారు ఆచరింపవలసిన ధర్మములు, ఆపత్కాలములందు పాటించవలసిన ధర్మములు మొదలగు వారిని వివరింపు. ఈ భాగవత పురాణమును అనంతుడైన సంకర్షణ భగవానుడు సనకాది మహర్షులకు స్వయంగా వినిపించాను. దానినే నీకు నేను తెలుపుతున్నాను. సావధానుడిపై వినుము. విదురా, సనకసనందనాది మహామునులు భగవంతుని లీలారహస్యములను ఎరిగినవారు. వారు భక్తి ప్రపత్తులతో పదే పదే సంకృష్ణ భగవాను యొక్క దివ్య గుణ లీలలను కీర్తించుతుండని. ఆ సమయమున భక్తి పారవస్యంతో వారి కంఠములు గద్గదమగుతుండను, మాటలు తడబడుతుండను. అప్పుడు ఆ ఆదిశేషుని వేల కొలది పడగలు పైకి లేస్తూ ఉండను. కిరీటములందరి మడులు మిరుమిట్లు గొలుపుతున్న తమ కాంతులతో నలుదిక్కులను ప్రకాశింపజేస్తుండను. విదురా, సనత్కుమారాదుల స్థుతులకు భాగవతోత్తముడైన సంకర్షణ భగవానుడు మిగుల ప్రసన్నుడైన. అతడు మోక్షధర్మములందు ఆసక్తులై ఉన్న వారికి మరియు బృహస్పతికి మా గురువు గారైన పరాశర మహర్షిని గురించి తెలిపాను. భాగవతమును వినిపించాను. ఆ పరాశర మహర్షి పులస్త్యుని ప్రేరణపై నాకు ఆ ఆది పురాణమైన ఈ భాగవతమును నాకు మైత్రేయునకు ఉపదేశించాను. నాయన విదురా, నీవు ఇచ్చటి చేరితివి కనుక జ్ఞానం గల నీకు భాగవత శ్రవణనందు శ్రద్ధ ఉన్నందున నీకు దానిని వినిపించును. ప్రియమైన బ్రహ్మదేవ, నా అనుగ్రహం ఫలముగా నీవు నా కథావైభవంతో కూడిన స్తుతిని చేయగలిగితివి. అంతేకాదు నిష్ఠతో తపస్సు కూడా ఆచరించగలిగితివి. లోకములను జయించు అభిలాషతో నీవు నా సగుణ నిర్గుణ రూపమును కూడా వర్ణించుతూ స్తుతించగలిగితివి. అందులకు నేను ఎంతో ప్రీతుడినైతిని. నీకు మేలుగాక ప్రతిదినము ఈ స్తోత్రము ద్వారా నన్ను స్తుతించు భరించిన వారి ఎడల నేను వెంటనే ప్రసన్నయ్యేదను. ఏదైనా నన్ను సేవించిన సత్పురుషుల సకల మనోరథములను పూర్తిగా ఈడేర్చదు. బ్రహ్మదేవ, సర్వదేవమయుడు అయిన నీ బుద్ధిని అనుసరించి పూర్వకల్పమునందు వల్లనే ప్రజలను ప్రాణులను సృష్టింపు. ఇప్పుడు ముల్లోకములను వాటి అందరి ప్రాణులను నాలో లీనమై సేవించుతున్నారు. మైత్రేయుడు నుడివెను. ప్రకృతి పురుషులకు నియంత అయిన కమలాభుడు శ్రీహరి సృష్టికర్త అయి బ్రహ్మను ఈ విధముగా జగన్నిర్మాణం గుర్తు చేసి తన యథారూపమున అంతర్ధానమయ్యాను. విదురుడు మైత్రేయునితో, మహాత్మా, శ్రీహరి యొక్క కాలశక్తిని విపులముగా వర్ణింపు. మైత్రేయుడు పలికిన, విదురా, గుణములు రూపాంతరము చెందుటే కాలం. అది స్వయంగా నిర్విశేషము, ఆద్యంతరహితము, అనాది అనంతము. దానిని నిమిత్తముగా చేసుకున్న భగవంతుడు ప్రతి క్రీడయందు తనను తానే సృష్టించుకున్నాడు. మొట్టమొదట ఈ విశ్వమంతయును భగవంతుని మాయ చేత ఆయన ఎందే లీనమై బ్రహ్మరూపమును నిలిచియుండును. దానినే అవ్యక్తమూర్తి అయిన కాలము ద్వారా భగవంతుడు మరలా వేరువేరు రూపములలో వ్యక్తమనర్చను. ఈ జగత్తు ఇప్పుడున్నట్లే ఇంతకుముందు కూడా ఉండను, భవిష్యత్తులో కూడా అట్లే ఉండును. విదురా, స్థావరములు, పశుపక్షాదులు, మనుషులు అను 3 విధముల సృష్టులు ఇంకను మొదట ప్రాకృత సృష్టి యందు చేర్చబడిన దేవసర్గములు, వైకారిక దేవసర్గములే కాక కౌమార సర్గములైన సనత్కుమారాది ఋషులు ప్రాకృత వైకృత సృష్టిల్లో చేరుదురు. దేవసృష్టి 8 విధములు. దేవతలు, పితరులు, అసురులు మొదలగువారు. ఈ విధముగా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు రచించిన 10 విధములకు సృష్టిని గురించి నీకు తెలిపితిని. ఇంకా వంశములు, మన్వంతరాదులు వర్ణించుతుంది. ఈ విధముగా జగత్ సృష్టియు సత్య సంకల్పులైన శ్రీహరి బ్రహ్మదేవుని రూపముల ప్రతికల్ప ప్రారంభమునందును ఈ రజోగుణమును స్వీకరించి స్వయముగా ఈ విశ్వమును సృష్టించును. మైత్రేయుడు పలికిను, విదురా, కాల పరిమాణమును గురించి తెలిపేదను వినుము. కాలం యొక్క అతి సూక్ష్మమైన అంశము పరమాణువు. ప్రళయకాలమునందు కూడా కాలము జాగ్రత్తమై ఉండును. ఇది అవవిశేషము, పరమాత్మ యొక్క ముఖ్య శక్తి. ఇది నిరంతరము ఒక్క మాదిరిగానే ఉండును. ఇందు ఏ విధమైన పరివర్తనము ఉండదు. ఇది మహాకాలముల పేరుతో ప్రసిద్ధిగాంచను. ఈ విధముగా కాలం యొక్క చరమ అంశముకు సూక్ష్మరూపములకు మరియు మహాకాలముల పేరుతో స్థూలరూపము నిరూపించబడినది. మైత్రేయుడు విదురుడికి కాలం యొక్క పూర్తి వివరణ ఇచ్చి, సూర్యభగవానుడు పంచభూతములందు తేజస్వరూపుడని
మానవులకు మోహమును భ్రమలను తొలగించునని, కాలము అను పేరుతో గుణరూప పదార్థములను ఉత్పన్నము చేయునని, అట్లే మానవుల ఆయువును హరించునని, ఆకాశములో సంచరిస్తూ ఉండునని, యజ్ఞాది కర్మల వల్ల ప్రాప్తించు స్వర్గాది శుభఫలములను వారికి పంచి ఇచ్చుననియు, 5 విధముల సంవత్సరముల రూపములలో ఆయనయే ఉండుట చేత ఆయనకు ఉపాహారము సమర్పించి పూజింపవలనని చెప్పాను. విదురుడు మరలా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చుతూ ప్రతి ప్రత్యేకమైన విశేష ధర్మములు వాటి విధానములు ఏర్పరచబడినవని, పరమాణువు మొదలుకుని ద్విపదార్థం యొక్క చివరి వరకు వ్యాపించిన ఆ కాలము సర్వసమర్థమైనది అయినప్పటికీ సర్వాత్ముడైన శ్రీహరి యుద్ధపై దాని శాసనం ఏమాత్రమూ చెల్లదు. ఆ కాలము కేవలము దేహాదులపై అభిమానం గల జీవులను శాసించటందే సమర్థమైనది. విదురా, ప్రకృతి, మహాతత్వము, అహంకారము, పంచతన్మాత్రలు, శబ్దస్పర్శ రూప రసగంధములు అను 8 ప్రకృతితో సహా దశేంద్రియములు, మనస్సు, పంచభూతములు అను 16 వికారములతో కలిసి ఈ బ్రహ్మాండం కోసం ఏర్పడినది. బ్రహ్మాండము విశ్వమందు ఒక పరమాణువులే కనపడును. అట్టి బ్రహ్మాండములు కోట్ల కొలది గలవు. వీటన్నిటికీ అధికారి కారణకారుడైన పురాణ పురుషుడు అక్షర బ్రహ్మ అనబడును. ఇదియే పరమాత్మ అయిన శ్రీ మహావిష్ణు యొక్క శ్రేష్టమైన ధామము స్వరూపము. శ్రీ మహావిష్ణువు ఇంద్రియములకు అగోచరుడు, సకల ప్రాణులను అంతర్యామే వెలసిల్లుస్తూ ఉండువాడు. మానవులు అట్టి పరంజ్యోతి రూపుని తమ తపస్సుల ద్వారానే సులభంగా పొందగలరు. విదురా, పరమశివుడు బ్రహ్మాజ్ఞతో ఆయనకు ప్రదక్షిణం చేసి అనుమతితో వనమునందు ప్రవేశించెను. ఆ తర్వాత బ్రహ్మకు మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, భృగువు, వశిష్ఠుడు, దక్షుడు, నారదుడు అను 10 మంది పుత్రులు కలిగిరి. ఇక్కడితోటి ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.